తుఫాను వల్ల విజయనగరం జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తీవ్ర తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ఆయన కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను సందర్శించి వివిధ శాఖల తుఫాను సన్నద్ధతలపై సమీక్షించారు. తుఫాను ఎదుర్కోవడానికి తీసుకునే ముందస్తు చర్యలను జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ దామోదర్, ఇతర అధికారులు వివరించారు. తుఫాను ఎదుర్కోవడంలో ఎటువంటి నిర్లిప్తత చూపించకూడదని, ముంపు ప్రాంతాలు గుర్తించి సురక్షితం కాని ఇళ్లలో ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలు తరలించాలని ప్రత్యేక అధికారి సూచించారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మానవ పశు ప్రాణ నష్టం ఏది జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. 24/7 కంట్రోల్ రూమ్ పనిచేయాలని ఆదేశించారు. రాబోయే 3 రోజులు ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సెల్ ఫోన్ ఆపరేటర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది దేనికైనా సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రవి సుభాష్ ఆదేశించారు.